వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్ ఈరోజు వస్తాయని చెప్పి మనకు సమాచారం అందుతూ ఉన్నది. కట్ ఆఫ్ కూడా 1:100గా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉన్నది. సో కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ మీరు అనుకున్న విధంగా చాలా తక్కువగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆల్మోస్ట్ 1,00,000 కంటే ఎక్కువ మంది ఏపీపీఎస్కి అప్పు పడ్డారు. ఏపీపీఎస్ అప్పుల్లో ఉందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్కి అప్పు పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ సమాచారం మొత్తం కూడా ఇక కొద్ది గంటల్లోనే మీ ముందు మన వాళ్ళు ఉంచబోతూ ఉన్నారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్నాను. మీరు బాగా చదువుకోండి. ఎవరైతే సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు ఉన్నారో పట్టు విడవద్దు, బాగా చదువుకోండి. ఒక దగ్గర మన అవకాశం కోల్పోతున్నామంటే మరొక దగ్గర మన కోసం ఖచ్చితంగా కూడా ఏదో ఒక అవకాశం వెయిట్ చేస్తుంది అని చెప్పి భావించి మీరు బాగా ప్రయత్నం అనేటువంటి దాన్ని చేయండి. సో ఎవరు కూడా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు కానీ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఏదో దీర్ఘంగా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు కాదు. సో బీహార్ రాష్ట్రంలో 9వ తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కనీసం సంతకం పెట్టలేనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు దునపోతు మీద ఎక్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి మనకి ఇక్కడ క్వాలిఫై కాకపోతే మనం ఏదో అంతా లాస్ అయిపోయినట్టు కాదు, క్వాలిఫై అయితే అంతా వచ్చినట్టు కాదు. కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు మరింత మంచిగా చదవండి. క్వాలిఫై కానటువంటి వ్యక్తులు మరి గట్టిగా కష్టపడండి. నెక్స్ట్ వీడియోలో దాని విధి విధానాలు ఎలా చదవాలి ఇవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే జాగ్రత్తగా చూడండి. మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అంశం మీద సరైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి సబ్జెక్ట్ మీద. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే మన యూట్యూబ్ స్టార్స్ ఉంటారు, నేనే చెప్పేస్తా, నేను అన్నిట్లో నిష్ణాతుడిని, ఇగో ఇలా అంటా ఉంటారు ఈ యూట్యూబ్ స్టార్స్. ఆ యూట్యూబ్ స్టార్స్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా అంటే మీకు మంచిగా ఉంటే చారనిలే, దాని గురించి కాదులే, కానీ అంటే మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహన పూర్తి స్థాయిలో మీకు ఉండాలి. సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు ప్రాక్టీస్ టెస్టులు రాసుకోవాలి. అవి కూడా ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఎగ్జామ్ పెట్టేటువంటి సందర్భంలో, అదేవిధంగా దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భంలో మాత్రమే చేరాలి. కానీ మనం ఎవరంటే వాళ్ళు పెట్టే దాంట్లో చేరితే ఆ సమయం వృధా అయ్యేది మీదే. మీ యొక్క సమయము, మీ యొక్క ప్రిపరేషను, మీ యొక్క మనీ మీది. ప్రతి దాంట్లో ఇలా చేయండి అని చెప్పడం భావ్యం కాదులే. కానీ సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహన వచ్చినప్పుడు ప్రాక్టీస్ టెస్టులు చేయాలి. కానీ ఊరికైనా ప్రాక్టీస్ టెస్టులు రాసి దానివల్ల మీకు ఉపయోగం కూడా ఏం లేదు, ఉన్న సమయం వేస్ట్ అవుతుంది. సో అనవసరమైనటువంటి వ్యాయ ప్రయాసాలు ఉంటాయి. సరే, మనందరికీ కూడా ఒక మంచి అవగాహన. సో మన కాకతీయ అకాడమీ మన హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఫుల్ కోర్స్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, రన్ అవుతా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా ఎట్ ది సేమ్ టైం లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్లో వినలేకపోతే అవే క్లాసులు యథావిధిగా రికార్డింగ్ రూపంలో కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా కానీ చూడొచ్చు. 1 year వ్యాలిడిటీ కూడా ఉంది. అయితే మీకు ఈరోజు ఒక మంచి అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నా. మీలో ఎవరైనా ఈ క్లాసులు ఎలా ఉంటాయి అని మేము తెలుసుకోవాలి, క్లాసులు వినాలి అనుకున్నటువంటి వ్యక్తులు ప్లేస్టోర్లోకి వెళ్ళి మన కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకేనా, ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే ది బెస్ట్ టీం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి కావచ్చు, ఎకనామీకి కావచ్చు. ఎకనామిక్ ఇండియన్ ఎకనామిక్ వచ్చి భరత్ సారు, ఏపీ ఎకనామిక్ వచ్చేసి మనము వెంకటేశ్వర సార్ని తీసుకొచ్చాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ వచ్చేసి మన తెలుగు అకాడమీ బుక్ రాసినటువంటి సత్యనారాయణ సారు, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రాసినటువంటి ఆయన. అదేవిధంగా 4th యూనిట్, 5th యూనిట్ భరత్ సత్తార్ అనేటువంటి సారు. 3rd యూనిట్ వచ్చి జగదీష్ సార్ అనేటువంటి ఆయన బోధించబోతూ ఉన్నారు. పాలిటీకి వచ్చి నేను బోధించబోతున్నా. ఏపీ హిస్టరీకి వచ్చి మన శ్రీనివాసులు సార్ బోధించబోతున్నారు. రాష్ట్రంలోనే ది బెస్ట్ టీంని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చాలా వ్యాయ ప్రయాసాలకి లోబడి దీన్ని తీసుకురావడం జరిగింది. మీకు 100% ఉపయోగకరంగా ఉంటుంది.
మీకు ఏ డౌట్ వచ్చినా డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడొచ్చు. మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు వినాలనుకుంటే ఇక్కడ మొత్తం దీని యొక్క కోర్సు వాస్తవంగా 6,000 పెట్టాము. అయితే మీరు ఈ 10 రోజుల పాటు 6,000 పే చేసి వినాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అనేటువంటి దగ్గరకు పోయి 2 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. ఇన్స్టాల్మెంట్ 1లో 1000 రూపాయలు పెట్టాం, ఇన్స్టాల్మెంట్ 2లో 5,000 పెట్టాం, మొత్తం 6,000 ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 1000 రూపాయలు మీరు పే చేసుకుని 10 రోజుల పాటు క్లాసులు వినండి. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా వస్తూ ఉంటుంది. పాలిటీ వస్తుంటుంది, ఇండియన్ ఎకనామీ స్టార్ట్ అయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ మార్నింగ్ 7:30 to 9 వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, 9:30 to 11:30 ఇండియన్ హిస్టరీ, ఈవినింగ్ 5 PM to 7 PM వచ్చి పాలిటీ. అదేవిధంగా మధ్యలో ఏపీ హిస్టరీ అనేటువంటిది వస్తూ ఉంటుంది. డైలీ 10 days పాటు మీరు ఈ క్లాసులని వినొచ్చు ఈ 1000 రూపాయలు పే చేసి. తర్వాత మళ్ళీ మనకు కానీ క్లాసులు కానీ నచ్చితే నెక్స్ట్ 5,000 అనేటువంటి దాన్ని పే చేసేసి 1 year పాటు మీరు వినడానికి అవకాశం అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరంతా కూడా వినియోగించుకోండి. సో ది బెస్ట్ టీమ్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి వినియోగించుకొని మంచి సక్సెస్ అనేటువంటి దాన్ని సాధించండి. మొట్టమొదటిసారిగా దయచేసి టెస్ట్ సిరీస్లు రాయొద్దు. అదే మీకు వేస్ట్ టెస్ట్ సిరీస్లు అనేటువంటిది. సబ్జెక్ట్ మీద సరైన అవగాహన వచ్చినప్పుడే టెస్ట్ సిరీస్లు రాయాలి, కానీ అవగాహన లేనప్పుడు టెస్ట్ సిరీస్లు రాయకూడదు. ఇది అనుభవంతో చెప్పేటువంటి అంశం. దయచేసి వినండి. ప్రిలిమ్స్లో కూడా మనం చెప్పింది ఎన్ని వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే మంచిగా రాశారు. సో విననటువంటి అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని ఎగ్జామ్ అయిపోయేంత వరకు సరైనటువంటి విధానంలో తీసుకుపోయేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చదవాలి ఏంటి అనేటువంటిది. ఎవరైతే మన అశోక్ నగర్లో ఆఫ్లైన్ చేరాలనుకుంటున్నారో డైరెక్ట్గా లేడీస్ అయినా బాయ్స్ అయినా రాండి. హైదరాబాద్ హాస్టల్లో జాయిన్ అయ్యి మన కోచింగ్ సెంటర్కి రావచ్చు. క్లాస్ లేనప్పుడు కూడా అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. ఏసీ క్లాస్ రూము, బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిజిటల్ బోర్డ్ టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ డౌట్లని క్లారిఫికేషన్ కూడా చేస్తారు. ఇంతటి మంచి అవకాశాన్ని దయచేసి వినియోగించుకోండి. మన ఫ్యాకల్టీస్ అంతా కూడా యూట్యూబ్లో వచ్చి గావుగి గత్తరగి అని చెప్పేటువంటి రకాలు కాదు, వారు ప్రొఫెషనల్స్. అందువల్ల పద్ధతి ప్రకారం చెప్పగలుగుతారా కానీ మేము అన్నీ చెప్పేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పలేనటువంటి నిస్సాయ స్థితి. ఓకేనా? దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.